ఓం శ్రీ గురుభ్యో నమః. మహాభారత యుద్ధం అయ్యాక ధృతరాష్ట్రుడు భీముడిని కౌగిలించుకొని తన బాహుబలంతో నలిపి అంతం చేయాలనుకుంటాడు. ధృతరాష్ట్రుడికి నిజంగా అంత శక్తి ఉందా అంటే ధృతరాష్ట్రుడికి అపారమైన శారీరక బలం ఉంది. ఈ బలానికి కారణం మహర్షి వ్యాసుడు ఇచ్చిన వరం. ధృతరాష్ట్రుడు పుట్టినప్పుడు అతని తల్లి అంబిక వ్యాసుడి భయంకరమైన రూపాన్ని చూసి కళ్ళు మూసుకుంది. ఫలితంగా ధృతరాష్ట్రుడు గుడ్డివాడుగా జన్మించాడు. దీనికి పరిహారంగా వ్యాసుడు ధృతరాష్ట్రుడికి 10,000 ఏనుగుల బలం ఉంటుందని వరమిచ్చాడు. ఈ అపారమైన బలం కారణంగా అతడు అంధుడైనప్పటికీ పోరాట నైపుణ్యాలలో ముఖ్యంగా మల్ల యుద్ధం మరియు గద యుద్ధంలో శిక్షణ పొందాడు. ఇనుమును కూడా పిండి చేయగల సామర్థ్యం అతనికి ఉంది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ధృతరాష్ట్రుడు కుమారులందరినీ కోల్పోయి తీవ్రమైన దుఃఖం మరియు కోపంతో ఉన్నాడు. పాండవులు అతని ఆశీర్వాదం కోసం కలిసినప్పుడు ఈ సంఘటన జరిగింది. ధృతరాష్ట్రుడి మనసులోని కోపాన్ని మరియు భీముడిపై ఉన్న ద్వేషాన్ని శ్రీకృష్ణుడు గ్రహించాడు. ఎందుకంటే భీముడు తన నూరుగురు కుమారులలో ఎక్కువ మందిని సంహరించాడని ధృతరాష్ట్రుడు తీవ్రంగా ద్వేషించాడు. ధృతరాష్ట్రుడు మొదట భీముడిని కౌగిలించుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు చాకచక్యంగా భీముడిని పక్కకు తప్పించి అక్కడ ఉన్న భీముడి ఇనుప విగ్రహాన్ని ధృతరాష్ట్రుడి ముందుకు తీసుకొచ్చాడు. ఆ విగ్రహాన్ని పాండవులు వారి ఆయుధాల అభ్యాసం కోసం ఉపయోగించేవారని చెబుతారు. ధృతరాష్ట్రుడు తన నూరుగురు మరణానికి ప్రతీకారంగా ఆవేశంతో మరియు దుఃఖంతో ఆ ఇనుప విగ్రహాన్ని గట్టిగా కౌగిలించుకొని పూర్తిగా చూర్ణం చేశాడు. ధృతరాష్ట్రుడు తాను నిజంగా భీముడినే చంపానేమోనని బాధపడ్డాడు. ఎందుకంటే అతడు గుడ్డివాడు కాబట్టి. అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని శాంతపరచి తాను చూర్ణం చేసింది భీముడిని కాదని ఇనుప విగ్రహాన్ని మాత్రమేనని చెప్పాడు శ్రీకృష్ణుడు.